అయితారం వస్తే పొద్దు అయినా సరే నిమ్మలంగా నిద్రపోతారు జనాలు. తీర్వాటంగా ముఖం కడిగి టిఫిన్ చేసి అమ్మటాయల కూర బువ్వ పొయ్యి మీదకి ఎక్కిస్తారు. సండే నాడు ముక్క లేకుంటే ముద్ద నోట్లకు పోదు చాలా మందికి. పొద్దుకి షుక్కేస్టోళ్ళు కూడా ఉంటారు. 2 అయితారాలు చాలా కష్టంగా ఇలా తీసినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. సెలవు దినం నాడే అట్లా మార్కెట్కి పోయి కూరగాయలు ఇంట్లోకి సౌదాలు పట్టుకొని వస్తారు. చేతుల పైసలు ఆడక చాలా వరకు నిన్న ఇంట్లోనే ఉన్నారట. అయితారం సెలవు తీసుకొని ఇవాళ మళ్ళా బ్యాంకు లైన్ల డ్యూటీకి ఎక్కిండ్రు పబ్లిక్ అంతా. మంది పలసగా అయిండ్రు కానీ పైసలు కూడా పలసగానే ఉన్నాయి. ఆ బ్యాంకుల అకౌంట్ ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు. నోట్లు మార్పిచ్చుడు కూడా తక్కువైంది. క్యాష్ ఆడే అంట, క్యాష్ వచ్చి మాకు ఇస్తా అంటున్నాను. మా అమ్మాయి ఫీజు కడదామంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకటే ఏటీఎంలో క్యాషే ఉండట్లేదు. వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోతుంది. ఇగో ఈ 2000 నోట్లు అన్ని ఇస్తే ఎక్కడికి వెళ్ళాలండి మేము తీసుకొని? కొత్త 500 నోట్లు జల్దీని వస్తే కొంతవరకు తిప్పలు తప్పు. ఇక రైతుల మీద జర్రంత కనికరం చూపెట్టిండ్రు. సర్కారోళ్ళు నడుపుతున్న దుకాన్లల్లా ఇత్తనాలు ఎరువులకు పాత 500 నోట్లు తీసుకుంటారట. మెల్లమెల్లగా చిన్న చిన్న బాధలు తప్పుతున్నాయి కానీ పెద్ద కార్యాలు ఉంటేనైతే మస్తు తిప్పలైతుంది జనాలకు.